హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక ఫుడ్ స్టోరీ. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా. షీర్ కుర్మా సేమియా పాయసం లాగే కనిపిస్తూ ఉన్నా కూడా వాడే సేమియా కుకింగ్ ప్రాసెస్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. 1 లీటర్ పాలను తీసుకొని స్టవ్ పై ఉంచి పాలను మరిగించాలి. పాలను మరిగించేటప్పుడు స్టవ్ సిమ్లోనే ఉంచాలి. షీర్ కుర్మాకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉండాలి. మీకు నచ్చిన అవైలబుల్గా ఉన్నవి తీసుకోండి. ఇప్పుడు మరో స్టవ్ పై ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి తరిగిన బాదాం, పిస్తా, చిరోంజి అలాగే కాజు ముక్కలు వేసి లో ఫ్లేమ్లో వేయించండి. డ్రై ఫ్రూట్స్ కాస్త వేగాక మంచి అరోమా వస్తుంది. ఈ స్టేజ్లో కర్బూజా గింజలు వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించి చివరకు కిస్మిస్ వేయాలి. కిస్మిస్ ఇలా బాల్స్లా అయితే స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు పాలలో సీడ్స్ తీసేసి ముక్కలుగా చేసిన ఖర్జూరాన్ని వేసి తర్వాత వేయించి ఉంచిన డ్రై ఫ్రూట్స్ని వేసి దగ్గర పడేంత వరకు పాలను మరిగించాలి. ఇలా పాలు చిక్కపడిన తర్వాత 3/4 కప్పు చక్కెరను వేయండి. షీర్ కుర్మా సేమియా ఈ విధంగా సన్నగా ఉంటుంది. వీటిని ఒక 100 గ్రామ్స్ తీసుకొని ఈ విధంగా క్రష్ చేసుకోవాలి. పాన్లో కొద్దిగా నెయ్యి తీసుకొని అందులో సేమియా వేసి లో ఫ్లేమ్లో కొద్దిగా రంగు మారే వరకు వేయించండి. మనం 1 లీటర్ పాలను తీసుకొని సగం అయ్యేంత వరకు మరిగించాము కాబట్టి 100 గ్రామ్స్ సరిపోతాయి. మరుగుతున్న పాలలో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు సాఫ్రాన్ మంచి కలర్ కోసం. ఇది కంప్లీట్గా ఆప్షనల్. వేయించిన సేమియా కూడా వేసుకోవాలి. సేమియా వేసిన తర్వాత 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ సేమియాని ఎక్కువసేపు ఉడికించకూడదు. అంతేనండి, రంజాన్ స్పెషల్ రెసిపీ షీర్ కుర్మా. రెసిపీ ఎలా అనిపించిందో తప్పక కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు రాధిక ఫుడ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.